సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. సో నీలో కొంచెం దేశభక్తి ఉంటేనే ఈ వీడియో చూడు, లేదంటే ఈ వీడియో సారీ నీకోసం కాదు, వేరే వీడియో చూసుకోవచ్చు సరేనా. సో ఈ వీడియోలో వచ్చేసి చావా మూవీ. ప్రతి మనమైతే బాగా సినిమాలు చూసినాం. సో ప్రతి సినిమా ఎండ్ హ్యాపీ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది. బట్ చావా అనేది అట్లా కాదు, హ్యాపీ ఎండ్ కాదు, ఫైర్. అక్కడ ఎండే మనకు ఫైర్. మనకి ఎట్లా అగ్గి పెట్టిందంటే అట్లా అగ్గి పెట్టిండు. నిజంగా చెప్పాలంటే మనం అట్లనే ఉండే, మన ఒకప్పుడు మన వాళ్ళు మన పూర్వీకులు అందరూ అట్లనే ఉండే. భగత్ సింగ్ అనుకో, సుఖ్దేవ్ అనుకో, రాజ్గురు అనుకో, చంద్రశేఖర్ ఆజాద్ అనుకో, చాలా మంది అట్లనే ఉన్నారు. దాని తర్వాత ఒక శాంతి దూత వచ్చి, ఒక పెద్ద మనిషి వచ్చి మనకు ఒక చెంప ఊపితే ఇంకో చెంప చూపెట్టాలి, శాంతి శాంతి అన్నట్టు మనల్ని మొత్తం మన రక్తం, కారం తిన్న రక్తం, ఉప్పు కారం తిన్న రక్తం మొత్తం చచ్చిపోయింది అంతే. ఇప్పుడు మన సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. ఒక గుడిని కూడగొట్టుడు, ఒక దేవత గుడిని కూడగొట్టుడు, మనం ఏం చేయలేకపోవడం. మూవీస్ చూస్తున్నాం, రీల్స్ చూస్తున్నాం, స్క్రోల్ చేస్తున్నాం, అన్నీ మంచిగా నడుస్తుంది. మనం ఏదో ఎలాంటి ఫైర్ లేకుండా పని ఇల్లు మంచిగా మన లైఫ్ మనం సెటిల్గా బతుకుతున్నాం అంతే. ఒక్కసారి ఆలోచించు, వాళ్ళు కూడా అట్లనే బతుకుతే మనం ఈరోజు ఇట్లా బతుకుతుండేనా? ఆలోచించాల్సింది. కొంచెం మనకు ఉండాలి. తెలుసు మనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, సొసైటీ కూడా ఇంపార్టెంటే ఉండాలి కదా. మనం ఇవ్వలు పడతాలు గుడిల కోసం విచ్చలు విడిగా ఇదంటే అది మాట్లాడుతుండ్రు. సో మనం ఇనుకుంటా చూసుకుంటా ఉంటున్నాం, ఏం చేస్తలేం అంతే. అనుకోవచ్చు అప్పుడులా రూల్స్ రెగ్యులేషన్ పోలీసు అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు, నిజమే, అది వాస్తవమే. కానీ మనకి ఇప్పుడు రామరాజ్యం కావాలన్నా, మనకు ఒక మంచి రాజ్యం కావాలన్నా, అందరికి వాళ్ళ దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న కత్తి కన్నా పవర్ అయింది కదా మన దగ్గర ఉంది ఓటు. ఒక మంచోనికి ఓటేసి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది ఇండియా, ఇది ధర్మంతోనే నడవాలి, రామరాజ్యమే రాముని లెక్కన నడవాలి అన్నట్టు అసొంటోనికి మనం ఓటేద్దాం. సో చిన్న వీడియో అంతే. కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే. జై శ్రీరామ్, జై హింద్.